హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇన్ని అల్సల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట పాతకాలం నాటి ఒరిగె బియ్యం అన్నం గోంగూర పప్పు చూపించుతాను. మీకు ఎలా చేయాలో పద్ధతి. ఇవే ఒరిగె బియ్యం అంటే ఇవే ఇలా ఉంటాయి ఒరిగె బియ్యము. అప్పుడు పాతకాలం వాళ్ళకైతే ఒరిగె బియ్యం తెలుసుంటుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలకు తెలియదు కదా, అందుకని ఈ ఒరిగె బియ్యం అన్నం చేసి ఈ గోంగూర దీనికి కాంబినేషన్ సుక్కాకి అయితే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సుక్కాకు గోంగూర ఇది ఒట్టి గోంగూరనే కాదు, చుక్కాకు గోంగూర అన్నీ ఇవన్నీ వేసి కట్టెల పొయ్యి మీద ఒరిగె బియ్యం అన్నము గోంగూర పప్పు చేసి మీకు చూపించుతా. ఈ ఒరిగె బియ్యం వండటానికి కొలత ఉండదు అన్నమాట. దీనికి గంజి వంపుకోవాలి కాబట్టి కొద్దిగా ఎసరే పోసుకుంటే వంపుకుంటప్పుడు కొద్దిగా గంజి ఉంటే గంజి వంగుతాయి అన్నమాట. దీని కొలత ఇట్లా రుద్దుకుంటే తోముకుంటే ఈజీగా పోతుంది అన్నమాట. చేతులు నొప్పులు తోమాలంటే అందుకని ఇట్లా రుద్దుకుంటే. ఫస్ట్ అన్నం వండి పెట్టుకున్నాం, తర్వాత పప్పు చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడదాం. బాగా కడిగి పెట్టుకున్నాం శుభ్రంగా నీట్గా. అప్పుడు పాతకాలం గోంగూర పప్పు ఒరిగె బియ్యం ఆరిక అన్నము గోంగూర పప్పు బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు పిల్లలకు తెలియదు, అప్పుడు వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. ఇది ఆరోగ్యానికి అన్నిటికి మంచిది. అప్పుడు ఒరిగెలు జొన్నలు మందులు లేకుండా వేసి పండిస్తున్నారు కదా, ఎరువులు తోలిపోలే వాళ్ళకు. ఇట్లా ఈ ఎసురు కాగే లోపల ఈ బియ్యం కొద్దిగా నానతాయి 10 నిమిషాలు. ఈ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కడుగు నీళ్ళు దాంట్లో పోసేద్దాం. బియ్యం కడిగినాయి అసలు కందిపప్పు పోసి కడిగి ఒక తలకు నానతాయి. శుభ్రంగా కడిగి పెడదాం. గాలి అంటే బాగా బ్రహ్మాండంగా సూపర్గా పొయ్యి మీద చేయకపోయినా మసంగా. అప్పుడు మా గ్యాసులు లేవు, ఏం లేవు అన్నమాట. ఈ బియ్యం కడుక్కున్న నీళ్ళు, పప్పు కడుక్కున్న నీళ్ళు, దోశకు ఇడ్లీకి పప్పు కడుక్కుంటాం కదా, మినపప్పు అన్నీ కూడా వేస్ట్ చేయమన్నమాట. మాకు పాలు పోసే వాళ్ళు బర్రెలకు ఎత్తుకొని పోతారు. ఇప్పుడు ఇంట్లో కొద్దిగా ఆ ఎసరుగాగి అన్నం వండేటాలకు ఈ పప్పు నానుతుంది అన్నమాట. పక్కన పెట్టుకుందాం. ఇట్లా పక్కకి పెట్టుకున్నాము. ఇప్పుడు బియ్యం కడిగి పెట్టినాము. ఎసురు కాగితే ఈ బియ్యం ఎసురులో వేసి ఉడికిన తర్వాత గంజి వంపుకుందాము. అప్పుడు లోపల ఇవన్నీ తయారు చేసుకున్నాం పప్పుకు. గోంగూరకు సుక్కాకు కాంబినేషన్ బాగుంటుంది అన్నమాట. ఇట్లా ఇది చుక్కాకు. ఇది ఊరికనే ఉడికిపోతుంది కొద్దిగా. ఉండేటప్పటికి ఎసురు ఆగిపోయినాయి. ఆకంత గోంగూర చుక్కా కొలుచుకుంటే వాళ్ళకి ఎసురుగా అయిపోయినాయి. ఇప్పుడు బియ్యం వేద్దాం ఎసట్లో. కొద్దిసేపు మూత పెడదాం. కలపెల్ల ఉడికేటప్పుడు మళ్ళీ చూద్దాం. ఉడికినాక ఈ బ్యాళ్ళు ఉడకవు కదా, పులుపు తగులితే కందిపప్పు ఉడకదు, పులుపు తగులితే. అందుకని ఉడికేటప్పుడు వేద్దాం. ఎన్ని కోసి పెట్టుకొని
ఒకవేళ కారం తక్కువైందనుకో 1 స్పూన్ ఎండు కారం వేసుకుంటే ఇంకా బాగా రుచిగా ఉంటుంది. ఇంకా పప్పు ఎప్పుడు 1 స్పూన్ ఎండు కారం వేసుకుంటే, అంటే గోంగూర కూడా పుల్లగా ఉంటుంది కదా, కారంగా ఉంటే బాగుంటుంది. ఈ పచ్చిమిరపకాయలు టమాటాలు కోసుకొని పప్పు ఉడికినాక, కొద్దిగా ఎండ ఉంది మా ఇంటి ముందర, చెట్టు కింద పెట్టి వంట చేసుకుంటున్నాం అనమాట. నీళ్ళు అవి కాగబెట్టుకుంటాం కాబట్టి ఇట్లా ఏమనిపోయేది, వంట చేసేటప్పుడు కొద్దిగా అనిపిస్తుంది. ఇగో కళ్ళతల ఉడుకుతుంది. ఉడికిందో లేదు ఇంకొక మంట తగిలినాక, అట్లా ఒక మంట తగిలినాక ఉంచుదాం, గంజంపుదాం అన్నమాట. అంతే. ఇది ఆ నీళ్ళుంటే గంజంపుకుంటేనే ఈ ఆరికన్నం కానీ, కొర్రన్నం కానీ, వరిగన్నం కానీ, సామలన్నం అంతా గంజంపాలి. ఇది అత్తేసురు పెట్టరు అన్నమాట. దీనికి నీళ్ళు ఎక్కువ పోసుకొని గంజంపుకోవాలి. సరేసురు పెట్టుకోవాలి. అది దాంట్లో కందిపప్పు నానబెట్టినాం కదా, ఇది కట్ట గోంగూర, సగం కట్ట చుక్కాకు, ఇది 2 కలిపి కట్ట. ఈ 15 పచ్చిమిరపకాయలు, ఎందుకంటే గోంగూరకు పచ్చిమిరపకాయలు 2 ఎక్కువ వేయాలి. ఇది ఇవ్వకపోతే కారం ఎక్కువ కావాలంటే ఎండు కారం అయినా 1 స్పూన్ ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. ఆ ఎండు కారం వేసినా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. 2 కలిపేసిన ఈ పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు కొద్దిగా పప్పు ఉడుకుబట్టినాక వేద్దాం. ఆ తర్వాత గోంగూర, చింతపండు వేద్దాం పప్పు ఉడికేటప్పుడు. అంటే ఈ పులుపు కదా, పప్పు ఉడకదు అనమాట. లాస్ట్లో వేయాలి. అట్లా లాస్ట్లో వేసి ఒక మంట ఉడికిన తర్వాత దింపుకుంటే సరిపోతుంది. ఉడకాలి, ఎందుకంటే ఉడకకుంటే గింజలు ఉంటే బాగుండదు. ఉడికిందేమో, ఇగో చూడు, ఇంకా ఉడికింది. ఉమ్మగిల్లేటాలక నీరంతా గుంజుకుంటుంది. వంచేస్తా. ఇప్పుడు గంజి ఉంచుకుందాం, గంజి వేసుకుందాం. ఇదిగా ఇట్లా ఇంకొద్దిసేపు పొయ్యి మీద పెడదాం. బాగా నీరంతా లాగేస్తుంది, మంట మాడిపోతుంది. తీసేద్దాం. ఈ గోంగూర కడిగి పెడదాం. ఇది కడిగి పెడదాం. గోంగూర చుక్కాకు ఆరోగ్యానికి కూడా మంచిది అన్నమాట. మేము అప్పుడు అంతే వండుకుండేది. ఈ వరి బియ్యం తక్కువ కదా, ఎక్కువ కొర్ర బియ్యం అయ్యే వండుకునే వాళ్ళం కాబట్టి అట్లా. ఇప్పుడు ఇట్లా అందాం, కిందిది పైకి, పైది కిందికైతే నీరంతా లాగేస్తుంది. దీంట్లో కూరతో తిన్నాక పెరుగు పోసుకొని తింటే పళ్ళు ఉంటుంది. ఇది సూపర్గా ఉంటుంది పెరుగుతో తింటే. అప్పుడు బాగుంటుందలే పెరుగు, అందు బర్రెలు పాలు ఇచ్చేదాన్ని. కొద్దిగా కూరతో పచ్చడితో తినేది, ఇంకా పెరుగు వేసుకొని తింటారు, కమ్మగా ఉంటుంది పెరుగు వేసుకొని తింటే. అన్నం ఉడికిపోయింది, దింపుకుందామా? అన్నం దింపి పక్కన పెట్టి పప్పు పెడదాం. ఇప్పుడు అన్నం దింపినాం, ఇప్పుడు పప్పు పెడదాం. మూత పెట్టేస్తా. లేటుగా అప్పుడు ఊరి దగ్గర ఒక్క బావి నీళ్ళు అయితేనే కందిపప్పు ఉడుకుతున్నది. అవి తెచ్చుకుండేది మట్టి కడవల్లో పెట్టుకుండేది. వారం రోజులు పప్పు వరకే వాడుకుండే వాళ్ళు. అప్పుడు ఉడకదని పప్పు వరకు కడుక్కునేది, పప్పు ఉడకబెట్టుకునేది. మళ్ళా వారం దాకా ఆ నీళ్ళు మట్టి కడవల నీళ్ళు దాచి పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు పప్పు పొంగు వచ్చింది కదా, ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు వేసుకుందాం దీంట్లో.
ఈ కోసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ కోసి పెట్టిన ఉల్లిపాయలు వేసుకొని మూత పెట్టుకుందాం. పొయ్యి మీద కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. కుక్కర్లో అట్లా వేసి గ్యాస్ మీద అయితే తొందరగా ఉడుకుద్ది. పొయ్యి మీద అయితే ఎంత లేటు ఉడికితే అంత మంచిది ఆరోగ్యానికి. కూర సెట్లో పప్పు కానీ కూర కానీ చేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మజ్జిగ జిలుకుతున్నారు కవ్వంలేసి. మజ్జిగ జిలుకుతుంటే మజ్జిగ ఇవి కూడా కుండలే. ఎవరైనా శాతగాని వాళ్ళు మజ్జిగ జిలికితే కుండ పగిలిపోవాల్సిందే. నూనె వేసినాం అనుకో అట పొంగు రాదు. అట్లా కొద్దిగా నూనె వేసి పొంగు రాకుండా ఉంటుంది. ఈ పప్పు ఉడకటానికి 20 నిమిషాలు పట్టింది కట్టెల పొయ్యి మీద. చూడు మెత్తగా ఉడికింది. ఇట్లా ఉడికినాక చుక్క కూర టమాటా వేసుకోవాలి. ముందే వచ్చి ఉడకదన్నమాట పప్పు. అది ముందే వచ్చి ఉడకదు. ఇప్పుడు ఈ కొద్దిగా చింతపండు ఇవి పెట్టాం కదా, వేసుకున్నాం. వేసుకున్న తర్వాత అంతా ఇట్లా అన్నాం. మళ్ళా ఒక 10 నిమిషాలు ఉంటే అంతా ఉడికిపోతుంది శుభ్రంగా. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. నేను చెప్పాను కదా కారం తక్కువ ఉంటుందని, ఒక స్పూను కారం వేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా కారం వేసి ఎండు కారం కాబట్టి రుచిగా ఉంటుంది అన్నమాట బాగా. అట్లా ఒక 10 నిమిషాలు మూత పెడదాం, ఉడుకుతుంది. పప్పు ఎనిపి తాలింపేద్దాం. ఈ పప్పులో ఇవన్నీ వేసేసినాం కదా, పప్పు ఉడుకుతుంది. పప్పుల్లోగా ఇది ఉల్లిపాయ కోసుకున్నాం, కరివేపాకు, ఇది తాలింపులు వేసుకున్నాం. ఇది ఒక గడ్డ తెల్లగడ్డ. ఎక్కువ వేసుకుంటేనే గోంగూర పప్పుకు బాగుంటుంది రుచిగా. ఉప్పు సరిపోకుంటే మళ్ళీ వేసుకున్నాం. సరిపోతుంది, సరిపోకుంటే వేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో కట్టు ఉంచిన మళ్ళీ పోసుకున్నాం. సరిపోకుంటే పోసుకున్నాం. కాలుతుంది. పెద్ద బాండి పెట్టుకొని నూనె వేసుకున్నాం. సరిపోద్ది నూనె. మరింత తెచ్చ కూడా నూనె బాగుండదు, సరిపోతుంది అన్నమాట. ఆ నూనె సరిపోద్ది. ఈ గాలి లేకుంటే బాగా మండు. గాలి కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని సంగటి చేసుకొని రొట్టెలు చేసుకొని తినాలని ఆశ. ఈ గాలికి ఏడ మండుతుంది, మండటంలా. వేద్దాం. ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, మినపప్పు కొద్దిగా, పచ్చెనపప్పు కొద్దిగా, ఇక ఎండుమిరపకాయలు, ఇక తెల్లగడ్డలు, ఇక ఈ కరివేపాకు అన్నీ ఇట్లా వేసుకొని తాలించేసుకుంటాం. అక్కడ
దోరగా వేగిన తర్వాత అవసరమైనప్పుడు మండవే, అనవసరమైనప్పుడు మండుతుంది పొయ్యి. పెద్దవాళ్ళు అదే కదా చేతనం చెప్పేది, అవసరానికి ఏవి రావు అనవసరాలకు వచ్చాయి. అంతే ఇది కూడా. ఇంకా ఈ విధంగా వేసుకోవాలన్నమాట తాలింపు. ఇంకా బాగా మాడింది కదా, ఇంకా పప్పులో వద్దా. ఇంత ఎక్కువ మాడితే బాగుండదు అనమాట. గోంగూర పప్పు, ఈ వరిగ బియ్యం అన్నం రెడీ. ఇంకా తింటుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూడండి కమ్మటి పప్పు ఎంత బాగుందో, తిని చూస్తే టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా నచ్చితే ఇలాగ చేసుకొని తినండి. బియ్యం అన్నం, గోంగూర చుక్కకూర పప్పు మేము కట్టెల పొయ్యి మీద ఈ విధంగా మేము చేసుకొని తింటున్నాం. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు చెప్పాలి. నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా.